గూగుల్ ఎఫెక్ట్ చూసారా? గూగుల్ని నమ్ముకొని అలా పక్క నుంచి వెళ్దాం అనుకున్నాడు. తీరా వెళ్ళిన తర్వాత ఆ వర్షంతో అంతా నేలంతా తడిసింది. ఆ తడిసిన భూమిలో లారీ ఇరుక్కుపోయింది. అందుకే గూగుల్ని నమ్ముకుంటే కొన్ని సందర్భాల్లో చాలా డేంజర్గా జరిగిద్ది అనమాట. అందుకని ప్రతి ఒక్కరిని గూగుల్నే కాకుండా ఆ పక్కన ఉన్న జనాల్ని వాళ్ళని వీళ్ళని అడగాలి, తెలుసుకోవాలి. ఈ దారి ఇటు పోతుందా లేదా అని ఒక్క నిమిషం తెలుసుకొని మీరు వెళ్ళటానికి ప్రయత్నించండి. అలా కాకుండా గూగుల్ని నమ్ముకొని వెళ్తే ఒక్కొక్కసారి కాలువలోకి వెళ్ళొచ్చు, మీ ప్రాణాలు పోవచ్చు. గూగుల్ని నమ్ముకొని మీరు అలా వెళ్తుంటే యాక్సిడెంట్లు అవ్వచ్చు. ఈ లారీ చూసారా? ఆ గోతిలో పడింది. ఆ గోతిలో పడి 12 టైర్ల లారీ అనమాట. అది రాలేదన్నమాట. చివరికి క్రేన్ వచ్చింది. ఆ క్రేన్ ద్వారా అరగంట కష్టపడితే ఎలాగలో బయటికి తీశారు. కానీ ఆ అరగంట విలువ ఎంతో తెలుసా? 3,000 రూపాయలు తీసుకున్నాడు. 3,000 రూపాయలు లాస్ అనమాట ఆ లారీకి, ఓనర్కి. మరేమన్నా క్రేన్తోనే వస్తుంది. అది క్రేన్ తప్పకుండా రావాలి. క్రేన్కి గంట కిందనే ఉంటుంది. అలా లాగారనమాట. లాగితే అలాగలా చివరికి బయటకు వచ్చింది. అందుకే గూగుల్ని నమ్ముకోవకండి. పక్కన ఉన్న జనాల్ని వాళ్ళని వీళ్ళని అడగండి, అడ్రస్ తెలుసుకోండి. గూగుల్ కొన్ని ఓకే, ఇంకొన్ని విషయాల్లో చాలా డేంజర్గా ఉంది. చాలా జాగ్రత్తగా వహించండి. ఓకే.